5 సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల. ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చడం. మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినిషన్ ఇచ్చి, మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని ఒక డెఫినిషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా, కారణాలు వెతుక్కోకుండా, కారణాలు చెప్పాల్సి వస్తే కనుక మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడా ఎప్పుడు చూసిండం. ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నాం. అది కూడా 2 ఏళ్ళు, అది కూడా 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా, మనల్ని ప్రజలు ఓటేశారు, మనం ఎన్నికలప్పుడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినాం, మనం ఇచ్చిన మాట మరో 30 సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి. అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల. పలానోడు అది చేశాడు, పలానోడు ఇది చేశాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలే. పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల. ఎప్పుడు కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం. ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో. బడ్జెట్ కన్నా ముందే, బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి, ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది. అటువంటి పాలన మనం ఇచ్చాం. ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టల. మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో, తొలిసారిగా ఎప్పుడూ దేశ చరిత్రలో జరగల, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడల, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టల ఇంతవరకు రాష్ట్రంలో. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఎందుకనంటే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ పొద్దుల్లో దీనికి ఈ స్కీమ్కి ఎంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత అని చెప్పాలా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిగన ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత, ఈ స్కీమ్కి ఇంత అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో, తిడతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మనమేమో మన ప్రభుత్వంలో ఏకంగా ముందే క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం, ఈ నెల ఈ పథకం అని చెప్పి మరీ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి మందైతే. జగన్ ఏమో పలావ్ పెట్టినాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానన్నాడు. చివరికి వచ్చేసరికి పలావు పోయింది, బిర్యానీ పోయింది అనే చర్చ అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే మొదలైంది. ఆ చర్చ అన్నది ఇప్పటికే ప్రతి ఇంట్లో మొదలైంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా సూపర్ 6 ఏమైనాయి, సూపర్ 7 ఏమైనాయి అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా, మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందని పరిస్థితి లేకపోతుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కి, టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్ద అనే కార్యక్రమం కూడా నీరుగార్చే పరిస్థితి లేకపోయింది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి, ఆరోగ్య ఆసరా అటకెక్కింది. అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నాయి. వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల, పెట్టుబడి సహాయం దేవుడు ఎరుగు, ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది, పెట్టుబడి సహాయం పోయింది, ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే కనుక కట్.
ఇప్పటికే 1,50,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి. ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది. కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ తెలిసిన విషయమే. ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు. కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు. గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక ఈరోజు అమ్ముతూ ఉన్న పరిస్థితులు. స్టాక్ పాయింట్లలో ఇసుకే కనపడకుండా పోతా ఉంది. మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి, ప్రజలు బాగుపడాలి, వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే వీళ్ళేమో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభం ఏంది? చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టిలరీస్ డబ్బులు బాగిస్తారు. ఇది జరిగేది. ప్రతిదీ స్కామే. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి. మట్కా, జూదం క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములం కావాలా. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలో ప్రజలు కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు 11 సీట్లకి ఇంకా ప్రజలు కన్ఫైన్ చేసినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి పనుల్ని ఎలాగోలాగా దాన్ని డ్యామేజ్ చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రకాశం బ్యారేజ్ విషయంలో ఈ బోట్లను వదిలేరంటే, అన్ని 40-50 టన్నులు ఉన్న బోట్లను వాళ్ళు పంపించగలిగారంటే నిజంగా వాళ్ళ తాలూకా నాకైతే కొన్ని సందర్భాల్లో మాటలు కూడా రావట్లేదు. వాళ్ళని ఏ రకమైన క్రిమినల్స్ అనాలో అర్థం కావట్లేదు. చాలామందిని చూసాం, ఉగ్రవాదులు అంటాం, మిలిటెంట్ అంటాం, నక్సలైట్లు అంటాం, రకరకాల పేర్లు ఉపయోగిస్తాం. కానీ వీళ్ళని ఏ రకంగా చేయాలి? ఇంక దేశద్రోహుల కింద ఆలోచించుకోవాలి. అంటే ఇటువంటి వ్యక్తులు సొసైటీలో ఉండడానికి, రాజకీయాల్లో ఉండడానికి ఎలాగో అర్హత లేదు, కనీసం సొసైటీలో ఉండేదానికి కూడా అర్హత లేదు. సీఎం కుర్చీలో కూర్చోవడానికి సొంత బాబాయిని చంపించేసిన తర్వాత కూడా నోరు మెదపలేదు. తనకి తనే వేరే వాళ్ళ చేత కత్తికాట్లు పెట్టించుకుంటాడు, కోటి కత్తికాట్లు పెట్టించుకుంటాడు. మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోడానికి గులకరాయి ఆశాలు వేసాడు. అన్నీ వేసినా కూడా ఇంకా ఏమీ అతను వర్కౌట్ అవ్వకపోయేసరికి ఈరోజు వచ్చిన ఫ్లడ్ సిచ్యువేషన్ని కూడా కనీసం మానవతా కోణంలో ఆలోచన చేసుకోకుండా, కనీసం అతని తరపున ఒక పులిహోర పొట్లం కూడా తీసుకొచ్చి ఎవరికి కూడా పెట్టే పరిస్థితి లేకుండా మళ్ళా తిరిగి ఆ ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొచ్చాడంటే, ఇబ్బంది పెట్టాలని చూశారంటే నిజంగా ఒకటి మాత్రం క్లియర్ అండి, ఎట్టి పరిస్థితుల్లోని ఇలాంటి వాళ్ళ మీద చర్యలు చాలా గట్టి చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని క్షుణ్ణంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎక్కడైనా ఏ లీడ్ దొరికినా కూడా ఎట్టి పరిస్థితులని ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చినా ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి ఆలోచన తీరున్న జగన్మోహన్ రెడ్డి అసలు సొసైటీలో ఉండే అర్హత ఉందా? మళ్ళీ చెప్తున్నా, ఈరోజు అంటే మొత్తం ఎంటైర్ 10 days 11 days ఎపిసోడ్లో నాకు తెలిసి ఒక 20 minutes ప్రజల్లో ఉన్నాడు. సీఎంగా ఉండేటప్పుడు ఏరియల్ సర్వే చేసేవాడు. 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా హోదా కూడా కాదు, ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి కనీసం బురదలో తిరిగి 10 నిమిషాలు తిరిగాడు. బయటకు వచ్చి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజుకి బయటకు వస్తే ప్రజలు ఎన్ని రకాల సహాయక చర్యలు, ఈరోజు మీకు విషయం చెప్పాలండి, అక్కడ ఒక పక్క నుంచి సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఈ ఉత్తరాంధ్రలోని ఫ్లడ్ సిచ్యువేషన్ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమోనని ఇమ్మీడియట్గా నిన్న నన్ను గౌరవ సీఎం గారు ఇక్కడికి పంపించారు. ఇక్కడికి పంపించి ఫ్లడ్ సిచ్యువేషన్ అది కొంచెం మానిటర్ చేసుకొని అలర్ట్ చేయండి అని చెప్పి నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. అదేవిధంగా ఏలూరుకి, మనకి కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. అంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, హ్యూమన్ లాస్ అవ్వకుండా చూసుకునేదానికి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకుంటూ ఉంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్న అతనైనా కనీసం సహాయం చేయకపోగా ఇలాంటి డిజాస్టర్స్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారంటే ఒకసారి ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా ఫర్మ్గా ఉంది, డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారు.